8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన నిలబెట్టుకున్నారా అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ఓబులాపురంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఇక్కడ ఏం ఉద్ధరించాడని దేశాలలో పోతాడట. ఇప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది సరిపోలేదట, ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని కోరిక పుట్టింది సార్కు. విమానాలు కూడా కొంటున్నాడు. ఎవరి అమ్మా డబ్బులన్నీ? ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎవరి డబ్బులన్నా? మీ డబ్బులే. తెలంగాణ ప్రజల ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బులు. పట్టపగలే కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు దోచుకున్నారే, కళ్ళ ముందరే దోచుకున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని 38,000 కోట్లకు పూర్తి చేయాలంటే కేసీఆర్ గారు 1,20,000 కోట్లకు పెంచారంటే 70,000 కోట్లు ఒక్క కాళేశ్వరంలోనే అవినీతి జరిగింది కదా. పోనీ అంత చేశారు, నిలబడిందా ప్రాజెక్ట్ అంటే? 3 ఏళ్లకే మునిగిపోరు. డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి, మంచి మనిషికి ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం అద్భుతమైన పథకాలే చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు? రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం